నీట్లో అవకతవకలు పేపర్ లీక్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నీటిపై విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపారు న్యాయమూర్తులు. నీటిపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని ఎన్టీఏ ఆదేశించారు. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ ఈ ఏడాది వివాదాస్పదమైంది. జూన్ 4న నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదని, అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. నీట్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 6 హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు, విద్యావేత్తలు. 67 మంది టాప్ స్కోర్ సాధించారు. అంటే 720కి 720 మార్కులు. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే ఫస్ట్ టైం. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి 720 మార్కులు వస్తే 2022లో ఎవరెవరికి 720 మార్కులు రాలేవు. ఆ తర్వాతి 2 ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొందరు విద్యార్థులకు 720 మార్కులకు గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కో జవాబుకి 4 మార్కులుంటాయి. ఒకవేళ తప్పు సమాధానం అయితే ఒక నెగిటివ్ మార్కు ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. ఈ ఏడాది నీట్ క్వాలిఫైయింగ్ స్కోర్ కూడా భారీగా పెరిగింది. 3 ఏళ్లుగా క్వాలిఫైయింగ్ స్కోర్ 130 మార్కులైతే ఈ ఏడాది అది 164కు పెరిగింది. నీట్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పిటిషన్లను విచారించి ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.